లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి ₹1,50,000 డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం 2024 సెప్టెంబర్ ద్వాదశ రాశుల యొక్క ఫలితాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఈ నెల గ్రహాల యొక్క కదలిక ఎలా ఉంది అంటే సెప్టెంబర్ నెలలో రవి, బుధుడు, శుక్రగ్రహాలు రాశులు మారడం జరుగుతుంది. రవి కన్యా రాశిలోను, బుధుడు సింహరాశిలోను, శుక్రుడు తులారాశిలోను సంచారం ప్రారంభించేస్తున్నారు. దీని ద్వారా ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతుందో ఒక్కొక్క రాశిగా మనం విశ్లేషించుకుందాం. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 5వ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా, మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు సింహరాశి వారిగా పరిగణిస్తారు. ఈ సెప్టెంబర్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే కాస్త మిశ్రమంగా ఉందని కూడా చెప్పొచ్చండి. కారణం ఏమంటే సింహం ఎప్పుడు గర్జించుకొని ఉంటుంది కదా, అప్పుడప్పుడు ఒక చిన్న బ్రేక్ లాగా అని కూడా చెప్పచ్చు. గ్రహాలు కొంచెం మిశ్రమంగా ఉంది. మీకు అన్ని రకాలుగా విజయం సాధిస్తారు. కొన్నిసారి డిస్టర్బెన్స్ వస్తుంది. బృహస్పతి 10వ ఇంట్లో ఉంటాడు, కుజుడి నెల 11వ ఇంట్లో ఉంటాడు, శుక్రుడు కేతుతో కలిసి 2వ ఇంట్లో ఉంటాడు, బుధుడు సెప్టెంబర్ 4 నుండి మొదటి ఇంటికి వెళ్తాడు. మరి సెప్టెంబర్ 23 నుండి మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో అవకాశం ఉంటుంది. 2వ ఇంట్లో కేతు, మరి 8వ ఇంట్లో రాహు. ధన ప్రవాహం సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగాలతో పాటు సామాజికంగా కూడా ప్రాధాన్యత పెరుగుతుంది. నిరుద్యోగులకి ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పెండింగ్లో ఉన్న పనులన్నీ శ్రమతో నెరవేరుస్తారు. రావాల్సిన డబ్బులు చేతికి అందుతాయి. కొత్త వాహనాన్ని కొనే అవకాశాలు ఉన్నాయి. ఆధ్యాత్మికమైనటువంటి భక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక టూర్స్ కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ వ్యవహారంలో అన్ని అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు. బంగారు వస్తు సామగ్రిలు చేర్చుకునే విషయంలో ఒకసారికి 2 సారి జాగ్రత్తగా అన్ని చూసి కొనండి. సోదర సోదరీమణులతో ఉన్నటువంటి విభేదాలు కొంచెం తారాటపడుతుంది. కూర్చొని మాట్లాడండి. ఇల్లు, భూమి కొనుగోలు ప్రయత్నంలో లేదా దస్తావేజుల యొక్క చూడడంలో, డాక్యుమెంట్స్ కరెక్ట్గా చెక్ చేయడంలో మీ యొక్క ఆడిటర్ని లేదా మీకు అడ్వకేట్ ద్వారా అన్నీ చూసి కొనండి. లేకపోతే దానివల్ల ఇబ్బంది పడే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మాస ద్వితీయంలో బంధువుల నుంచి సమస్యలు రావచ్చు. ఇదంతా కూడా 15 రోజులు బాగుంటుంది. 15 రోజుల తర్వాత కాస్త ఇబ్బంది కనబడుతుంది. భార్యాభర్తలమైన చిన్న తగాదాలు, విభేదాలు, ఒకరికొకరు సర్దుకోకపోవడము, మిత్రుల నుంచి ఆశించని యొక్క సహాయం దొరకకపోవడము, ఉద్యోగులకి కార్యాలయంలో కాస్త శబ్దతగా ఉంటుంది. లేదా ఏదో ఎప్పుడు కూడా గాసిప్స్ మాట్లాడకండి. మీరు ఈ మాట్లాడిన గాసిప్స్ మీకు వెనక ఇబ్బంది కలిగే అవకాశాలు బాగుంటుంది. వ్యాపారంలో ఈ నెల మధ్యస్థంగా ఉంటుంది. అలా ఉండండి. కొత్త ప్రయత్నాలు ఏది చేయకండి. వాటాదారులు కూడా మిమ్మల్ని, పార్ట్నర్షిప్లో ఉంటారు కదా, వాళ్ళు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. కుటుంబాన్ని నిర్వర్తించే స్త్రీలు, ఉద్యోగం చేసే స్త్రీలకి మిశ్రమ ఫలితాలను ఉంటుంది. ఓపిక పట్టండి. అందరూ కూడాను విద్యార్థులు క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. శారీరక ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఫుడ్ పాయిజన్స్ అయ్యే అవకాశం ఉంది. ఏదైనా శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త. రాజకీయ నాయకులకి మిశ్రమం. షేర్ మార్కెట్ ఈ నెల కాస్త ఆపండి. మీడియా రంగం వారికి కాస్త జాగ్రత్త. మీ యొక్క పేరు డ్యామేజ్ కాకుండా ఉండడానికి ఏమేమి జాగ్రత్తలు అది పాటించండి. ఐటీ రంగం వారికి యాజ్ దిస్ స్ట్రెస్. వివాహం కాని వారికి ఇంకొక నెల వెయిట్ చేయండి. అన్నీ మంచి జరుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలకి అవకాశాలు చాలా ఉన్నాయి. అదృష్ట రోజులు ఈ సెప్టెంబర్లో 1వ తారీఖున, 3వ తారీఖున, 6వ తారీఖున, 10వ తారీఖున, 14వ తారీఖున మీకు బాగుంటుంది. చంద్రాష్టమం 18/9/2024 5:44 ఉదయం నుండి 20/9/2024 5:15 ఉదయం వరకు 2 రోజులు చంద్రాష్టమం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిహారం ఏ పరిహారం చేస్తే బాగుంటుంది?
ఆరోగ్యం కోసం సూర్య భగవానుని ఆదిత్య హృదయం చేయండి, ఎర్రని పుష్పంతో పూజ చేయండి. మీ యొక్క ఇష్టదైవం కులదైవంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను ఆదివారం నాడు ఒక్కసారి వెలిగించండి. ఈ నెలలో మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలనుకోండి, గురుగారు మా పర్సనల్ జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా, మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు వాట్సాప్ చేయండి, కాల్ చేయకండి, మేము మీకు రిప్లై ఇస్తాం. జ్యోతిష్యం పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ దైవాన్ని కులదైవాన్ని నమ్మండి. విజయోస్తు. వినాయక చవితి అందరికీ గుర్తుండే ఒక వినాయక చవితి, దీన్ని పూజగా కాకుండా ఒక మెసేజ్గా మనం తీసుకుంటాం. మన యొక్క భూగర్భ జలాలన్నీ కూడా తగ్గిపోతున్నాయి కాబట్టి మీ ఇంట్లో మీ పిల్లలకి రెడీమేడ్ విగ్రహాలు ఇచ్చే బదులు మట్టిని తీసుకొచ్చి ఈసారి మీరు వినాయకులు తయారు చేయండి, మీరు చేస్తున్న వినాయకుడికి పూజ చేస్తాను ఒక టాస్క్ ఇవ్వండి. చాలా అద్భుతంగా ఉంటుంది. వాటిని పూజించండి. ఆ యొక్క వినాయకుల్లో కాస్త తులసి విత్తనాలు లేదా టమోటా విత్తనాలు, కొన్ని కూరగాయల విత్తనాలని ఆ పిల్లలకి ఇచ్చి ఆ మట్టిలో కలిపి ఆ విగ్రహాన్ని తయారు చేయమనండి. దాన్ని పూజించిన తర్వాత వాళ్ళ చేతనే నిమజ్జనం చేయించండి. ఒక బేసన్లో నీళ్ళు పోసి మీ ఇంట్లోనే ఒక తొట్టిలో వేయండి. ఆ చెట్టు వస్తుంటే ఆ పిల్లలు ఆనందపడతారు. నేను క్లే గణేష చేస్తే మా ఇంట్లో చెట్టు వచ్చింది, దానివల్ల ప్రకృతి బాగుంటుంది, ఆక్సిజన్ పెరుగుతుంది, అన్ని రకాలుగా ఉంటుంది. ఇక మండపాల్లో వినాయకులు పెట్టుకునే వాళ్ళు దయచేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కూడినటువంటి వినాయకుడిని దయచేసి పెట్టకండి, క్లే గణేష్ అని పెట్టండి. తర్వాత మండపాల్లో ఈ సినిమా పాటలు అవన్నీ కూడా కాస్త అవాయిడ్ చేయండి. మనం భక్తిగా ఉండగలము అని అంటేనే ఆ యొక్క మండపాల్లో పూజించను, కానీ వేరే వేరే వ్యవహారాలతో మండపాల్లో ఉండకండి. ఎందుకంటే ఆ మండపం అంటే సాక్షాత్ ఒక గర్భాలయం లాంటిదే. అది ఆ 9 రోజులు నవరాత్రులు, గణపతి నవరాత్రులు చాలా విశేషంగా చేస్తుంటాం కాబట్టి అక్కడ పవిత్రంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మనం మొదటి రోజు పవిత్రంగా ఉండి మిగతా రోజులు కొంచెం తేడాగా ఉంటే భగవంతుడు అన్ని రకాలుగా ఆలోచిస్తుంటాడు, మనల్ని చూస్తుంటాడు. మనకి వాటిని కాస్త దాన్ని మండపాల దగ్గరగా ఎక్కువ మందిని దర్శనానికి రప్పించే మార్గం చూడండి. ఆ యొక్క భజన కార్యక్రమాలు, కళాకారులు ఎంతో మంది ఉన్నారు చూసారా, వాళ్ళకి అందరికీ అవకాశం ఇవ్వండి. మన కోసమే ఎదురు చూస్తున్నారు ఆ కళాకారులందరూ, వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఈ యొక్క వినాయక చవితి వచ్చిందంటే ఎంతమందికి ఉపాధి కలుగుతుంది తెలుసా? ఆకులు, అలములు, మట్టి గణపతులు, పూజా ద్రవ్యాలు, భోజనాలు, మండపాలు, ఫోటోలు, ఫ్రేమ్లు, సెంటరింగ్లు, వాహనదారులు, వాయిద్యకారులు, ఎంతమందికి మనం తెలియకుండానే పరోక్షంగా మనం ఉపాధి కల్పిస్తున్నాం చూస్తారా. అందుకే భగవంతుడు గణపతితో ప్రారంభించి అద్భుతమైనటువంటి అవకాశాలు మనకి ఇస్తున్నాడు. ఈ గణపతి చవితిని ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా సంతోషంగా ఉండండి. చెరువుల దగ్గరికో లేదా నది దగ్గరికో వెళ్ళేటప్పుడు పిల్లలు జాగ్రత్త, అది కూడా జాగ్రత్త పడండి. వినాయక చవితిని ఆనందంగా చేసుకోండి. విజయోస్తు. నెక్స్ట్ ఎనీ టాపిక్? శని త్రయోదశి. ఈ శని త్రయోదశి మనకి ఈ సంవత్సరంలో చాలాసార్లు వచ్చింది సార్. ఈ శని త్రయోదశి రోజు అసలు ఏం చేయాలండి? ఈ శని త్రయోదశి రోజు అసలు ఎలా పూజించాలి? ఆ శని భగవానుడికి త్రయోదశి వచ్చిన రోజు చాలా పర్వదినంగా భావించాలి. ఆ రోజు మనం అందరూ ఏం చేస్తాం? తీసుకుపోయి ఆ దేవుడి మీద నూనె ఉర్రను పోసేస్తాం. అలా పోయకూడదట. శని భగవానికి తిరగగానే కాలు కడుక్కోవాలి లేదా స్నానం చేయాలి, చాలా దోషం వచ్చేస్తుంది, చాలా తప్పు. ఎందుకు కాలు కడుక్కోమన్నారు తెలుసా? తెలియకుండానే ఆ విగ్రహం మీద 1/2 లీటర్ నూనె పోయగానే ఆ ప్లేస్ అంతా నూనె అయిపోతుంది చూసారా. మీ అడుగు ఆ నూనె మీద పడి అలా ప్రదక్షిణ, దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు ఆ అడుగుల మీద చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ పెడితే జారి పడుతారు. కాబట్టి ఆ నూనె మీ కాలు కట్టకుండా ఉండడం కోసం కాలు కడగండి అన్నారు. కానీ శని భగవాన్ ప్రార్థన చేయడం వల్ల కాలు కడగండి అని అనకూడదు. అది ఒక దుష్టగ్రహం కాదు. అలా దుష్టగ్రహం అయితే దేవాలయంలోనే పెట్టరు కదా. సరే, ఏం చేయకూడదు అన్నాం. ఏం చేయాలి? ఆ నూనె కాస్త తీసుకుపోయి పాదాల దగ్గర ఇలా అద్దాలి. నువ్వుల ఒక నల్లటి వస్త్రం తీసుకోండి, అందులో నువ్వులు వేయండి, దాన్ని మూటగా కట్టండి, 9 సార్లు నల్ల దారంతో చుట్టండి. ఒక ప్రమిదలో దీపం పెట్టి స్వామి పాదాల దగ్గర ఇరికీయకూడదు, కింద దూరంగా
2 ప్రమిదల్లో వేసి ఈ యొక్క నువ్వుల ఉండ దీపం వెలిగించండి. స్వామికి అతి ఇష్టమైనటువంటి ప్రసాదం బెల్లాన్ని కాకికి పెట్టండి. 19 ప్రదక్షిణాలు చేయండి శని త్రయోదశి రోజు. వీలుంటే నల్లని డ్రెస్ లేదా బ్లూ డ్రెస్, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనైశ్వరం, ఆ మంత్రాన్ని చెప్పుకుంటూ 19 ప్రదక్షిణాలు చేయండి. ఎవరికైనా ఆకలి ఉన్న వాళ్ళకి భోజనం ఏర్పాటు చేయండి. దేహిమే శనైశ్వర అనుగ్రహం అని చెప్పి ప్రార్థన చేయండి. శనీశ్వరుడికి ఏం కావాలంటే ప్రార్థన. ఈశ్వర శబ్దం కలిగిన వాడు, శని ఈశ్వరుడు అన్నారు. శనీశ్వరుడు శబ్దం కలిగిన వాడు కాబట్టి అందుకే దేవాలయంలో ఈశాన్యంలో ఉంటారు. ఈశాన సర్వ విజ్ఞానం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే శివం అన్నారు. ఈశ్వర శబ్దం కలిగిన వాడు కాబట్టి శనీశ్వరుడు చాలా విశేషమైనటువంటి రోజు. అది కూడా ఏ సమయంలో చేస్తే బాగుంటుంది అనంటే ఉదయం 9 నుంచి 10:30 సమయంలో రాహుకాలం ఉంటుంది. ఆ సమయంలో పూజ చేస్తే ఇంకా చాలా విశేషమైనటువంటి ఫలితాలని పొందుతారని కూడా చెప్పడం జరుగుతుంది. విజయోస్తు. నిమజ్జనం గురించి చెప్పాను కదా, అది వద్దమ్మా, అది ఎవరికి వాళ్ళు ఇష్టం. అది స్టిల్స్ ఓకే. Yes. Right. Okay.